అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలి? ఉగాది రోజు చేయవలసిన పనులేమిటి? చేయకూడని పనులేమిటి? ఉగాది రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా? ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ ఉగాది వెనుకున్న కథ ఏమిటి? ఉగాది రోజున ఉగాది పచ్చడి తినేటప్పుడు చదవవలసిన మంత్రం ఏమిటి? అలాగే ఉగాది రోజున చేయవలసిన 5 పనులు కూడా ఉన్నాయండి. అవేమిటి అనే విషయం కూడా తెలుసుకుందాము. ఉగాది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఆది అనగా మొదలు. ఉగాది అనే యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. తెలుగువారి పండగే ఉగాది పండుగ. ఈ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది యుగాది అంటే సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. ఉగాది రోజున తప్పనిసరిగా 5 నియమాలైతే తప్పనిసరిగా పాటించాలండి. అందులో మొదటిది తైల అభ్యంగ స్నానం, ఇంకా కొత్త బట్టలను ధరించటం లేదా ఉతికిన వస్త్రాలను ధరించటం, అలాగే మామిడి తోరణాలను ఇంటికి కట్టడం, ఉగాది పచ్చడిని సేవించడం, పంచాంగ శ్రవణం చేయటం. ఈ 5 నియమాలు కూడా తప్పనిసరిగా ఉగాది రోజున పాటించాలి. అలాగే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవటం, ఇంటిని పూజాగదిని శుభ్రంగా శుచిగా ఉంచటం చాలా మంచిది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండుగ. ఈ పండుగ నాడు నుంచే మనకి వసంత ఋతువు అనేది మొదలవుతుంది. ఉగాదినే యుగాది అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యం నాడు జరుపుకునే పండుగ అయినప్పటికీ కూడా ఈ ఉగాదికి కూడా ఒక పేరు అనేది ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాము. అలాగే ప్రభావాది 60 సంవత్సరాలలో ఈ ఉగాదికి అంటే 2025 సంవత్సరంలో వచ్చే ఉగాదికి 39వ నామం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి రాహువు. పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించారని, ఈ చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మొత్తం 9 రోజులు కూడా వసంత నవరాత్రులు, లలితా నవరాత్రులు, రామ నవరాత్రులు అంటూ లలితాదేవి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటాం. మన పురాణాల ప్రకారం ఈ ఉగాది నాడే సోమకుడు అనే రాక్షసుడు వేదాలు దొంగిలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజే ఆ బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని, అలాగే ఈ రోజే త్రేతాయుగంలో రామ పట్టాభిషేకం జరిగిందని కూడా చెబుతూ ఉంటారు. మరి ఇంతటి విశేషమైనటువంటి ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఈ రోజున సకల దేవతా ప్రార్థన చేయాలండి. అందరు దేవుళ్ళు కూడా ఈరోజు పూజించవలసి ఉంటుంది. 2025 సంవత్సరంలో మార్చి నెలలో మార్చి 30 తారీఖు ఆదివారం వేళ మనకి ఉగాది పండుగ వస్తుంది. ఆదివారం నాడు ఆ సూర్యభగవాన్ని మనం అందరం కూడా ఆరాధన చేస్తాము. కాబట్టి అనారోగ్యం తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని సూర్యభగవాన్ని ఈ రోజున అందరూ కూడా పూజించవచ్చు. అయితే ఉగాది పండుగ కోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య తిథి ఉంది కదండి. మరి అమావాస్య రోజున ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి. మనకి ప్రతి నెలలో వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా ఉగాదికి ముందు వచ్చే అమావాస్య చాలా విశేషమైనది. అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవతకి పూజ చేస్తారు. కాబట్టి గ్రామదేవతకైనా లేదా అమావాస్య వేళ అమావాస్య లక్ష్మీ పూజను కూడా చేస్తూ ఉంటారు. ఇవేమి మేము చేయమండి, మాకు పట్టింపు లేదు అమావాస్య అనుకున్నవారు ఎవరైనా సరే ఇంటిని పూజా గదిని ఈరోజు శుభ్రం చేయవచ్చండి. ముందుగా ఇంటిని అలాగే పూజా గదిని శుభ్రం చేసుకోండి. అలాగే వాకిట్లో ముగ్గు పెట్టండి, ఇంటికి తోరణాలు కట్టండి, తులసమ్మ ఆనవాయితీ ఉంటే తులసమ్మకు కూడా నిండుగా అలంకరణ చేసి ముగ్గులు వేయండి. అలాగే నిత్య పూజా మందిరంలో పువ్వులతో అలంకరణ, అలాగే ఈ రోజున దేవుడికి నివేదించవలసిన నైవేద్యం పాలతో చేసిన పరమన్నం. ఇంకా మీకు శక్తి కొలది ఏమైనా సరే నైవేద్యాలు పెట్టవచ్చండి. అంటే పులిహోర, పూర్ణాలు, అలాగే గారెలు ఇవేమైనా సరే ఈ రోజున భగవంతుడికి నైవేద్యం అనేది పెట్టవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది చేయవలసి ఉంటుందండి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పండుగ వేళ ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలనే విషయం కూడా తెలుసుకుందాము. ఉగాది పచ్చడి కోసం ముఖ్యంగా కావాల్సింది వేప పువ్వు కావాలండి. వేప పువ్వును ముందుగానే శుభ్రం చేసి అందులో ఉన్నటువంటి రేఖలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉగాది పచ్చడి కోసం అని చెప్పి బెల్లము, వేప పువ్వు, పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయల కారం కూడా వేయవచ్చు, ఉప్పు, చింతపండు, వగరు కోసం మామిడి, వీటన్నిటిని కొద్ది కొద్దిగా చేర్చి మనం ఉగాది పచ్చడి అనేది చేయవలసి ఉంటుంది. బెల్లం, అరటిపండు తీపికి సంబంధించింది, అంటే జీవితంలో ఆనందం అన్నమాట. అలాగే వేప పువ్వుని మనం ఇందులో వేస్తూ ఉంటాం కదండి. వేప పువ్వు అనేది చేదు, దుఃఖము, బాధ
ఇంకా పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు లేదా కారం ఇవన్నీ కూడా వేడి కోపం అన్నమాట. అలాగే ఉప్పును కూడా ఇందులో జత చేరుస్తాం. ఉప్పు అనేది ఉత్సాహం, జీవిత సారాన్ని తెలియజేస్తుంది. ఇంకా చింతపండు, చింతపండు పులుపుకు సంబంధించింది. అంటే నేర్పుగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో నేర్పుగా ఉండేలా చేస్తుంది. ఇంకా వగరు, మామిడికాయ అన్నమాట. అంటే కొత్త సవాళ్ళని ఎదుర్కొనే విధంగా ఈ మామిడి పండుని మన జీవితంలో తెలియజేస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా చేరుస్తూ మనం ఉగాది పచ్చడి అనేది తయారు చేయవలసి ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా చాలామంది కూడా చెరుకు ముక్కలు, చట్నీ పప్పు, కొబ్బరి తురుము ఇంకా వీటన్నిటిని కూడా చేర్చి అప్పుడు ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారండి. ఈ విధంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుని దగ్గర పెట్టాలి. ఆ తర్వాత ముందు స్వామివారిని పూజించేటప్పుడు తులసి దళాల మాల కానీ లేదంటే తులసి దళాలతో అష్టోత్తరాన్ని కానీ చదవటానికి తులసి దళాలు సిద్ధం చేసుకోవాలి. ఇలా నిత్య పూజా మందిరంలోని పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. పూలతో అలంకరణ చేయాలి, మామిడాకులు కట్టడం ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు నిత్య దీపారాధన. నిత్య దీపారాధన తర్వాత అష్టోత్తర శతనామావళికి తులసి దళాలతోటి అష్టోత్తరం అనేది చదవలసి ఉంటుంది. ఇంతటి విశేషమైన పర్వదినం రోజున చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి? ముందుగా చేయవలసిన పనులు ముందుగా ఇవి ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలను ధరించటం. కొత్త బట్టలు లేకపోయినా సరే ఉతికిన వస్త్రాలను ధరించాలండి. మాసిపోయిన బట్టలు అలాంటివి కూడా ధరించకూడదు. అలాగే ఇంటికి తోరణాలు కట్టాలి. అలాగే ఈ రోజున ఉగాది పచ్చడిని సేవించడం అంటే తినడం అనమాట. ఇంకా పంచాంగ శ్రవణం అనేది చేయాలి. ఒకవేళ మాకు పంచాంగ శ్రవణం చేయడం రాదండి అనుకున్న వారు ఎవరైనా సరే మనకి టీవీలో ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం అనేది చెప్తూ ఉంటారండి. చక్కగా వినండి. ఇంకా మీకు శక్తి కొలది ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయం అవుతుందండి. కాబట్టి ఈ రోజున ఎవరికైనా చిన్నపాటి దానం చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చలివేంద్రం ఏర్పాటు చేయటం లేదా కనీసం దారిన పోయే వారికి గొడుగు లాంటివి, చెప్పులు లాంటివి దానం చేయడం లాంటివి కూడా మంచిదే. మరి చేయకుండా పనులు ఏమిటి అండి అంటే ఈ రోజున గోళ్ళను కత్తిరించకూడదు, జుత్తును కత్తిరించకూడదు, ఇంటి కుటుంబ సభ్యులు గొడవ పడకూడదు, అలాగే విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, పిల్లల్ని కొట్టరాదు, తిట్టరాదు. ఈ రోజున ఇవైతే చేయకుండా పనులండి. ఇంకా ఇల్లంతా కూడా ధూపం వేసి మంగళహారతులు అవి ఇచ్చి ఈ రోజున పూజనైతే ఈ విధంగా చేయవలసి ఉంటుంది. పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా ముందుగా పూజ అనంతరము తీర్థం తీసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడిని సేవించాలి. ఆ తర్వాత మీరు స్వామివారికి నివేదించిన నైవేద్యాలన్నీ కూడా తినవచ్చు. ఉగాది పచ్చడి తినేటప్పుడు చదవలసిన మంత్రం శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకం దళభక్షణం. చేతిలోకి ఉగాది పచ్చడి తీసుకొని ఈ మంత్రం చదివి ఆ తర్వాత సేవించాలి. మార్చి 30వ తారీఖు ఆదివారం వేళ ఉగాది పచ్చడి తినవలసిన సమయం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషముల లోపు ఉగాది పచ్చడి తినవచ్చు. లేదా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ ఉగాది పచ్చడిని తినడానికి మంచి సమయం అయితే ఉందండి. ఇలా ఈ విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఉగాది పచ్చడిని సేవించాలి. ఈ విధంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజనైతే ఈ విధంగా చేయవలసి ఉంటుందండి. ఉగాది పండుగ ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే దేవత గ్రామ దేవత. మరి గ్రామ దేవతకి పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు తర్వాత వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఈ కొత్త అమావాస్య వేళ గ్రామ దేవతకి ఎందుకు పూజ చేస్తారు అంటే ఈ వసంతకాల సమయంలో అంటువ్యాధులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అందులోనూ అమ్మోరు ఎక్కువగా పోస్తూ ఉంటుంది. అంటే అమ్మోరు అంటే ఆటలమ్మ అంటూ పిల్లలకి పొంగు పోస్తూ ఉంటుంది కదా. వాటన్నిటి నుంచి కూడా గ్రామంలో ఉండేటువంటి గ్రామదేవత మనందరినీ కూడా కాపాడుతుంది అని ఒక నమ్మకంతో కొత్త అమావాస్య వేళ ప్రతి సంవత్సరం కూడా గ్రామదేవతకి పూజలు అనేవి చేస్తూ ఉంటాం. మరి ఉగాది రోజున గ్రామదేవత గురించి ఎందుకు చెప్తున్నారండి అంటే కొత్త అమావాస్య వేళ కనుక మీకు గ్రామదేవత అమ్మవారికి పూజ చేయడం కుదరినప్పుడు మీరు ఈ ఉగాది రోజున కూడా అమ్మవారికి పూజ అనేది చేయవచ్చండి. ఇంట్లో పూజించవచ్చు లేదా మీరు గ్రామదేవత అమ్మవారి గుడికి వెళ్ళి కూడా పూజించవచ్చు. పట్టణాల్లో ఉన్నవారు అయితే మాత్రం మీరు ఇలా పల్లెలకు వచ్చి ఆ రోజున పూజ చేయడం కుదరకపోతే ఇంట్లోనే అమ్మవారిని పూజించవచ్చండి. అదే పల్లెటూరులో ఉన్నవారైతే గ్రామదేవత అమ్మవారికి పూజ ఎలా చేయాలి లేదా ఇంట్లో ఏ విధంగా అమ్మవారికి ఉపారం ఎలా చేయాలి, చల్ది ఎలా చేయాలనే విషయం కూడా చెప్తున్నాను. ఈ ఉగాది నాడే ఉదయం వేళ అమ్మవారికి ముందుగా 2 వేపమండలు తీసుకువచ్చి గుమ్మానికి పెట్టి అలాగే 2 వేపమండలని మీరు దేవుని మందిరంలో కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాగే అమ్మవారికి ఈరోజు చల్ది చేస్తే చాలా మంచిది. ముందు రోజు రాత్రి వండినటువంటి అన్నంలో తొలిగుంట అన్నాన్ని కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని అలాగే పాలు తోడేసి పెరుగుగా మారుతుంది కదండి ఉదయానికి. రాత్రి వండిన అన్నాన్ని ఉదయం వేళ ఒక మట్టి ముకుల్లో కానీ లేదా అరిటాకులో కానీ అన్నం పెట్టి దానిపైన పెరుగు వేసి చిన్న బెల్లం ముక్క ఉల్లిపాయ పెట్టి ఇలా పూజా మందిరంలో వేపమండలు పెట్టి అమ్మవారిగా భావిస్తూ
పూజ అనేది చేయవలసి ఉంటుందండి. మరి ఉపహారం అంటే ఏమిటండి అంటే, ఉపహారం అంటే ఉదయం లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి అప్పటికప్పుడు అన్నం వండి, అలాగే పప్పు కూడా వండి, ఒక మైదా పిండితో బెల్లం అట్టి వేసి మీ శక్తి కొలది గారెలు, బూరెలు కూడా పెట్టి అమ్మవారికి ఉపహారం చెల్లిస్తారు. ముందు రోజు రాత్రి వండినటువంటి అన్నంలో పెరుగు, అలాగే ఉల్లిపాయ, బెల్లం ముక్క పెట్టి పెట్టేదేమో చల్లి అంటారండి. ఉదయం లేచిన తర్వాత వండిన తర్వాత అమ్మవారికి సమర్పించేది ఉపహారం అంటారనమాట. కాబట్టి ఈ విధంగా చల్లి, ఉపహారం రెండూ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మాకు ఈ అంటువ్యాధుల నుంచి మా ఇంటి దరిచేరకుండా చూడు తల్లి నమస్కరించుకొని మీరు ఉగాది నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఇలా ఇంటి వద్దే మీరు నిత్య పూజా మందిరంలోని గ్రామదేవత అమ్మవారిగా భావిస్తూ పూజనే చేయవచ్చండి. మీకు తెలిసినటువంటి గ్రామదేవత అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు కదా, అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి మీరు పెట్టినటువంటి నైవేద్యాలను స్వీకరించమని చెప్పి నమస్కరించుకొని పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.